గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1083. ఈరోజు డైలీ మనీ షోలోని చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్తో పాటు కొన్ని రిజల్ట్స్ కూడా ఉన్నాయి. వన్ బై వన్ అన్ని డిస్కస్ చేసుకుందాం. కానీ దానికన్నా ముందు మన వర్కౌట్స్ రిలేటెడ్గా మాట్లాడుకోవాలి కదా. లాస్ట్ వీక్లోని మన మనీ పర్స్ గెట్ ఫిట్ ఫ్యామిలీ గ్రూప్లోని టాప్ 10 పీపుల్ అయితే వీళ్ళే. వెరీ గుడ్ గైస్, సూపర్ వర్కౌట్ చేస్తున్నారు. మీరు మమ్మల్ని అందరినీ కూడా ఇన్స్పైర్ చేస్తున్నారు. కీప్ గోయింగ్. అండ్ నిన్న నా వర్కౌట్ విషయంకి వచ్చేసరికి ఆల్మోస్ట్ 2.5 కిలోమీటర్స్ వాక్ చేశాను అండ్ 1 అవర్ వర్కౌట్ చేశాను. నిన్న మీరేం వర్కౌట్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా డైలీ మనిషిలో ఉన్న అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 677 పాయింట్స్ పెరిగి 81,796 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 227 పాయింట్స్ పెరిగి 24,946 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.86% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.49% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.75% పెరిగింది. యాక్చువల్లీ ఈ రోజు ఇన్వెస్టర్స్ లోని ఒక కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయి ఉండాలి. ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్యన వార్ అయితే ముగిసిపోలేదు కదా, కానీ ఈ రోజు సెషన్ లోని మార్కెట్ అయితే చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. సో వార్ ముగిసిపోకుండా మార్కెట్ ఎందుకు పాజిటివ్ గా రియాక్ట్ అవుతుందని చెప్పి ఒక డౌట్ అయితే ఉంటుంది కదా. అంటే ఈ రోజు ర్యాలీ ఏదైతే ఉన్నది ఇది ఒక ట్రాపా, ఇటువంటి డౌట్స్ ఉంటాయి కదా. యాక్చువల్లీ మార్కెట్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాల్సినటువంటి చాలా డేటా పాయింట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు మనం వన్ బై వన్ మాట్లాడుకుందాం. ఈ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యన వార్ అయితే నడుస్తానే ఉన్నది కదా. దీని రిలేటెడ్ గా ఇప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి అయితే ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ వచ్చింది. ఈయన ఏమంటున్నారంటే ఈయన సపోర్ట్ ఇజ్రాయెల్ కే ఉంటుంది, కానీ త్వరలోనే ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్యన ఈ వార్ ముగిసిపోయి 2 కంట్రీస్ మధ్యన ఒక డీల్ జరగచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా ఆయన అయితే కామెంట్ చేశారు. సో ఎప్పుడైతే యుఎస్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఇటువంటి స్టేట్మెంట్స్ వచ్చాయో త్వరలోనే ఈ వార్ ఎండ్ అయిపోయేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్ లో హోప్స్ బిల్డ్ అవడంతోనే మొన్న బాగా పెరిగినటువంటి క్రూడ్ ప్రైస్లు కొంత కూల్ ఆఫ్ అయితే అయ్యాయి. సో క్రూడ్ ప్రైస్లు తగ్గడం అనేది మన కంట్రీ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. కాకపోతే ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్ తోని సీజ్ ఫైర్ నెగోషియేషన్స్ ని రిజెక్ట్ చేస్తున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. సో వార్ రిలేటెడ్ గా ముగిసిపోవచ్చని డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఇటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నా ఇరాన్ అయితే సీజ్ ఫైర్ రిలేటెడ్ గా మేము నెగోషియేషన్స్ కి ముందుకు రావన్నట్టుగా చెప్తుంది కదా. సో ఫైనల్లీ ఏం జరుగుతుంది అన్నది మనం ఎవరం కూడా ఇప్పుడే చెప్పలేం. త్వరగా వార్ అయితే ముగిసిపోవాలని కోరుకుందాం. కాకపోతే క్రూడ్ రిలేటెడ్ గా మరొక ఇంపార్టెంట్ థింగ్ కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సి ఉన్నది. దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ రోజు మన ఆయిల్ మినిస్టర్ దగ్గర నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ వచ్చాయి. కానీ దానికన్నా ముందు మనం చూసినట్లయితే ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్యన వార్ జరిగినా కూడా ఈ రోజు మన మార్కెట్ లోని రికవరీ కనపడడానికి రీజన్ మనం 2020 నుంచి చూసినట్లయితే ఇరాన్ నుంచి ఎక్కువగా ఆయిల్ అయితే ఇంపోర్ట్ చేసుకోలేదు. మన కంట్రీ అయితే ఎక్కువగా ఆయిల్ ని రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 2020 నుంచి ఇప్పటి వరకు ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ఆయిల్ పర్సెంటేజ్ లో మనం చూసినట్లయితే రష్యా నుంచే 35 to 40% ఆఫ్ ది ఆయిల్ ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. సో మనకి ఇరాన్ మీద డిపెండెన్సీ అంటే ఆయిల్ ఇంపోర్ట్స్ రిలేటెడ్ గా అంత డిపెండెన్సీ లేదు కాబట్టి కొంతవరకు మార్కెట్ ఊపిరి పీల్చుకుంది. దీంతో పాటుగా మన ఆయిల్ మినిస్ట్రీ దగ్గర నుంచి కూడా క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. ఈయన ఏమంటున్నారంటే లాస్ట్ 3 months నుంచి మనం సిగ్నిఫికెంట్ గా చాలా తక్కువ ప్రైస్ కి ఆయిల్ ని ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నాం అని, మన దగ్గర ప్రెసెంట్ 50% ఆఫ్ ది క్రూడ్ రిజర్వ్స్ అయితే ఉన్నాయి. అండ్ అంతేకాకుండా ఆయిల్ ప్రైస్లు పర్ బ్యారెల్ $65 to $75 ఇన్ బిట్వీన్ నార్మలైజ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా ఈయన దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ రావడం జరిగింది. సో ప్రెసెంట్ క్రూడ్ రిలేటెడ్ గా మనం అంత భయపడిపోయాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఆల్మోస్ట్ మన దగ్గర రిజర్వ్స్ బానే ఉన్నాయి అండ్ మనం చాలా తక్కువకే ముందుగానే ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకుని పెట్టుకున్నాం కాబట్టి మరి అంత టెన్షన్ పడాల్సినటువంటి అవసరం కూడా లేదు. దట్టు ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్యన ఇప్పుడు ఏదైతే కాన్ఫ్లిక్ట్ నడుస్తుందో ఆ కాన్ఫ్లిక్ట్ కూడా త్వరలోనే ముగిసిపోవచ్చు అని చెప్పి యుఎస్ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ రావడంతో మరికొన్ని రోజుల్లోని మళ్ళీ ఆయిల్ ప్రైస్లు కూల్ ఆఫ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్ లోని ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అవడంతోనే ఈ రోజు సెషన్ లోని మార్కెట్ లోని పాజిటివ్ మూమెంటం అనేది బిల్డ్ అయింది. అండ్ దీంతో పాటుగా మన మే మంత్ WPI ఇన్ఫ్లేషన్ డేటా కూడా ఈ రోజు వచ్చింది. లాస్ట్ మంత్ లోని 0.85% ఉంటే ఈ మంత్ కి WPI ఇన్ఫ్లేషన్ 0.39% కి తగ్గింది. అండ్ WPI ఫుడ్ ఇన్ఫ్లేషన్ కూడా ప్రీవియస్ మంత్ తో కంపేర్ చేస్తే ఈ మంత్ లోని బాగా తగ్గడంతో అంటే ఫుడ్ ప్రైస్లు కూడా మన దగ్గర కంట్రోల్ లోనే ఉన్నాయి కాబట్టి అది మన ఎకానమీ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ వీటితో పాటు ఇండియా అండ్ యుఎస్ మధ్యన ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా నెగోషియేషన్స్ అయితే నడుస్తున్నాయి కదా. ఈ ట్రేడ్ డీల్ లోని ఫస్ట్ ట్రంచ్ ఆఫ్ ది డీల్ త్వరలోనే జరిగేటువంటి అవకాశం ఉన్నదని, దీని రిలేటెడ్ గా స్టిపులేటెడ్ టైం అంటే July 9th టైం కల్లా కూడా వర్క్ చేసి దీన్ని ఫైనలైజ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మన కామర్స్ మినిస్ట్రీ దగ్గర నుంచి అయితే స్టేట్మెంట్స్ వచ్చాయి. వీటితో పాటు యూకే తోని మన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఈ ఆగస్ట్ కల్లా జరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి అండ్ అలాగే యూరోపియన్ యూనియన్ తోని కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రిలేటెడ్ గా చాలా అగ్రెసివ్ గా వర్క్ చేస్తున్నాం. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా త్వరలోనే జరిగేటువంటి అవకాశం ఉన్నదని
అని చెప్పి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో ఇలా వేరియస్ కంట్రీస్ తోని మన కంట్రీ కనుక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఫైనలైజ్ అయ్యి ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కనుక సైన్ అయిపోయాయి అనుకోండి, దాంతో మన కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్స్ అయితే బాగా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మన ఇండియాకి చెందినటువంటి వేరియస్ ఇండస్ట్రీస్ అయితే లాభపడబోతున్నాయి. దట్టు యుఎస్ తో కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ త్వరలోనే జరిగింది అనుకోండి, ఇప్పటి వరకు ట్రంప్ టారిఫ్ రిలేటెడ్ గా ఏవైతే మార్కెట్ లో కొంత భయాలు ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి. కాబట్టి అది మన ఎకానమీకి బిగ్ పాజిటివ్ కానుంది. నో ఇప్పుడు వార్ లాంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటి వలన షార్ట్ టర్మ్ లోని మన మార్కెట్ పైన ఇంపాక్ట్ ఉండొచ్చు. కానీ ప్రెసెంట్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏవైతే స్టెప్స్ తీసుకుంటుందో, అంటే మన కంట్రీలోని మ్యానుఫ్యాక్చరింగ్ పెంచడానికి అండ్ అలాగే మన కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్స్ పెంచడానికి ఏవైతే స్టెప్స్ తీసుకుంటుందో దాని వలన నెక్స్ట్ 10 years లో చూసినట్లయితే మన ఎకానమీ చాలా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. కాబట్టి లాంగ్ టర్మ్ వ్యూ తోని ఆలోచించి ఎవరైతే మన మార్కెట్ లోని ఇన్వెస్ట్ చేస్తుంటారో వాళ్ళైతే మంచి వెల్త్ నే క్రియేట్ చేసుకోగలుగుతారు. వీటితో పాటు ఈ వీక్ లోని మనం ట్రాక్ చేయాల్సినటువంటి 3 కీ ఈవెంట్స్ కూడా ఉన్నాయి. అదే బ్యాంక్ ఆఫ్ జపాన్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ పాలసీ అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. వీటితో పాటుగా జూన్ 17th and 18th అంటే రేపు అండ్ ఎల్లుండి యుఎస్ ఫెడ్ మీటింగ్ అయితే జరగబోతున్నది. ఈ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ 18th రోజు మన మార్కెట్ క్లోజ్ అయ్యాక, అంటే వెడ్నెస్డే రోజు మన మార్కెట్ క్లోజ్ అయ్యాక రానున్నది. సో లాస్ట్ ఫ్యూ మీటింగ్స్ దగ్గర నుంచి కూడా యుఎస్ ఫెడ్ రేట్ కట్స్ అయితే చేయట్లేదు. ఈవెన్ యుఎస్ ఫెడ్ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయంటే మేము రేట్ కట్ రిలేటెడ్ గా అంత తొందరపడం, వస్తున్నటువంటి డేటా ఆధారంగా మా డిసిషన్ తీసుకుంటాం అని చెప్పి ఫెడ్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వస్తున్నాయి. సో ఈసారి ఫెడ్ రేట్ కట్ చేస్తుందా లేదా అన్నది చూడాలి. దీంతో పాటుగా ఫెడ్ దగ్గర నుంచి యుఎస్ ఎకానమీ రిలేటెడ్ గా ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తాయన్నది కూడా మనం ట్రాక్ చేయవలసి ఉన్నది. ఒకవేళ ట్రంప్ టారిఫ్స్ వలన యుఎస్ ఎకానమీ పైన ఇంపాక్ట్ పడుతుంది అండ్ యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ మళ్ళీ పెరగచ్చు, రెసిషన్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఇటువంటి స్టేట్మెంట్స్ ఏమైనా ఫెడ్ దగ్గర నుంచి వచ్చాయనుకోండి, థర్స్డే రోజు మన మార్కెట్ పైన కొంత ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం అయితే ఉన్నది. సో ఈ 3 మీటింగ్స్ లో కూడా యుఎస్ ఫెడ్ మీటింగ్ ని మనం ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లైనా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్ ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ కర్ణాటకలో ఈ రోజు నుంచి ర్యాపిడో వాళ్ళు వాళ్ళ బైక్ టాక్సీ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో ఈ ఆపరేషన్స్ ని పాజ్ చేసినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. యాక్చువల్లీ ఈ బైక్ టాక్సీ సర్వీసెస్ రిలేటెడ్ గా స్టేట్ గవర్నమెంట్ ఒక ఫ్రేమ్డ్ రూల్స్ ని తీసుకొచ్చే వరకు కూడా ఈ ఆపరేషన్స్ ని నిలిపివేయాలని చెప్పి హైకోర్టు అయితే ఆదేశించడం జరిగింది. అవి ఈ రోజు నుంచి అమల్లోకి రావడంతో ర్యాపిడో వాళ్ళు వీళ్ళ బైక్ టాక్సీ సర్వీసెస్ ని అయితే పాజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. కాకపోతే వీళ్ళు బైక్ టాక్సీ సర్వీసెస్ ని పాజ్ చేసినా కూడా దాని పేరు ఏం మార్చారంటే బైక్ టాక్సీ సర్వీస్ నుంచి బైక్ పార్సిల్ సర్వీస్ గా మార్చారు. సో బైక్ పార్సిల్ అంటే వీళ్ళు బైక్ మీద వచ్చి పార్సిల్ కలెక్ట్ చేసుకుని ఆ పార్సిల్స్ ని తీసుకెళ్లి డెలివరీ చేస్తున్నారా, లేదా పార్సిల్ సర్వీస్ అని పెట్టి కస్టమర్స్ ని పికప్ చేసుకుని తీసుకెళ్తున్నారా అన్నది బెంగళూరు నుంచి ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. సో మిగిలిన వాళ్ళకి కూడా అర్థం అవుతుంది. బట్ ర్యాపిడో వాళ్ళు వీళ్ళ సర్వీస్ నేమ్ అది చేంజ్ చేసుకున్న ఓలా ఊబర్ లో అయితే ఈ బైక్ టాక్సీ సర్వీసెస్ అలాగే కంటిన్యూ అవుతున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని టాటా మోటార్ స్టాక్ లోని చాలా ప్రెషర్ కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే వీళ్ళ జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇన్వెస్టర్ డే ప్రెజెంటేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనిలోని ఫైనాన్షియల్ ఇయర్ 26 రిలేటెడ్ గా వీళ్ళు ఏదైతే గైడెన్స్ ఇచ్చారో అది మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బిలోలో ఉండడంతోనే ఈ రోజు సెషన్ లోని స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని వీళ్ళ ఎబిట్ 5 to 7% ఇన్ బిట్వీన్ రేంజ్ లో ఉంటుందని అండ్ వీళ్ళ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఆల్మోస్ట్ 0 కి క్లోజ్ గా ఉంటాయని చెప్పి మేనేజ్మెంట్ అయితే గైడెన్స్ ఇవ్వడం జరిగింది. బట్ ఫైనాన్షియల్ ఇయర్ 27, ఫైనాన్షియల్ ఇయర్ 28 లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని ఇంప్రూవ్మెంట్ మనం చూడొచ్చు అని చెప్పి మేనేజ్మెంట్ దగ్గర నుంచి గైడెన్స్ రావడం జరిగింది. సో ఇన్వెస్టర్ డే ప్రెజెంటేషన్ లోని వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఏదైతే ఈ వీక్ గైడెన్స్ వచ్చిందో దాంతోనే ఈ రోజు సెషన్ లో మనకి టాటా మోటార్ స్టాక్ లో అంత ప్రెషర్ కనపడింది. యాక్చువల్లీ మనం గ్లోబల్ ఆటో సెక్టర్ లో ప్రెసెంట్ చూసినట్లయితే ఈవీ పెనిట్రేషన్ బాగా పెరుగుతుండడంతోనే వీళ్ళకి చాలా టఫ్ కాంపిటీషన్ అయితే ఎదురవుతుంది. దాంతో పాటుగా ప్రెసెంట్ యుఎస్ ట్రేడ్ వార్ సిచ్యువేషన్స్ ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటితోని ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని వీళ్ళ పైన అయితే ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మేనేజ్మెంట్ దగ్గర నుంచి కామెంట్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి స్టెర్లైట్ టెక్నాలజీ స్టాక్ ఫ్రైడే నుంచి కూడా కంటిన్యూస్ గా పెరుగుతున్నది కదా. ఫ్రైడే రోజు పెరగడానికి రీజన్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. బిఎస్ఎన్ఎల్ వాళ్ళ భారత్ నెట్ ప్రాజెక్ట్ లో భాగంగా వీళ్ళకి 2600 crores పైన ఆర్డర్ రావడంతో ఫ్రైడే రోజు స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ ఈ రోజు పెరగడానికి రీజన్ డేటా సెంటర్ థీమ్ అయితే స్ట్రాంగ్ గా గ్రో అవబోతున్నది కదా. నో ఏ డేటా సెంటర్ రిక్వైర్మెంట్స్ కి అనుగుణంగా వీళ్ళు ఇప్పుడు వీళ్ళ డేటా సెంటర్ పోర్ట్ఫోలియోని అయితే ఎక్స్పాండ్ చేస్తున్నట్టుగా ఈ రోజు వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది.
వీళ్ళ డేటా సెంటర్ పోర్ట్ఫోలియోని అయితే ఎక్స్పాండ్ చేసి డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి అవసరమైనటువంటి న్యూ ఇయర్ సొల్యూషన్స్ అన్ని ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా ఈ రోజు వీళ్ళు అనౌన్స్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో కూడా స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కంటిన్యూ అయింది. యాక్చువల్లీ 2030 కల్లా కూడా గ్లోబల్ డేటా సెంటర్ మార్కెట్ $517 బిలియన్ కి అయితే రీచ్ అవచ్చు. అంటే 2021 నుంచి 2030 మధ్య చూసినట్లయితే ఈ థీమ్ 10.5% CAGR చొప్పున గ్రో ఉన్నది కదా. సో ఈ గ్రోత్ ఏదైతే చూడనున్నదో ఆ ఆపర్చునిటీని అయితే వీళ్ళు క్యాటర్ చేయబోతున్నట్టుగా ఈ అనౌన్స్మెంట్ వీళ్ళు చేయడంతోనే దాన్ని మార్కెట్ పాజిటివ్ గా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ బస్సెస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి JBM ఆటో వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ JBM ఎలక్ట్రిక్ వెహికల్స్ జర్మనీలో జరుగుతున్నటువంటి UATP సమిట్ లోని పార్టిసిపేట్ చేసి యూరోప్ యొక్క గ్రీన్ మొబిలిటీ ట్రాన్సిషన్ ని యాక్సెలరేట్ చేసేందుకు గాను వీళ్ళు యూరోపియన్ మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్నట్లుగా దీనిలో భాగంగా వీళ్ళ అన్ని రకాల ఎలక్ట్రిక్ బస్సెస్ ని కూడా యూరోపియన్ మార్కెట్ లోని ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా కజన్ మేయర్ వాళ్ళని వీళ్ళ జర్మన్ లీజింగ్ పార్ట్నర్ గా సెలెక్ట్ చేసుకుని 100 ఎలక్ట్రిక్ బస్సెస్ ని కూడా డిప్లాయ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. సో ఓవరాల్ గా చూసుకుంటే యూరోపియన్ రీజన్ లోని ఎలక్ట్రిక్ బస్సెస్ రిలేటెడ్ గా ఏదైతే డిమాండ్ ఉన్నదో ఆ డిమాండ్ అయితే వీళ్ళు క్యాటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇది JBM ఆటో వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ M6 వాళ్ళు లాస్ట్ నవంబర్ లోని గోల్డ్ మంత్లీ ఆప్షన్స్ అయితే లాంచ్ చేశారు కదా. ఈ గోల్డ్ మంత్లీ ఆప్షన్స్ ని లాంచ్ చేసిన తర్వాత వీళ్ళ టర్న్ ఓవర్ అయితే బాగానే పెరిగింది. ఇప్పుడు వీళ్ళు మంత్లీ సిల్వర్ ఆప్షన్స్ ని కూడా లాంచ్ చేస్తున్నట్టుగా ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ మంత్లీ సిల్వర్ ఆప్షన్స్ లో భాగంగా వీళ్ళు 5 kg అండ్ 30 kg కాంట్రాక్ట్స్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టుగా M6 వాళ్ళ హెడ్ ఆఫ్ బులియన్ అయినటువంటి శివాంశు మెహతా గారు కామెంట్ చేయడం జరిగింది. సో వీళ్ళని లాంచ్ చేయడం ద్వారా బులియన్ మార్కెట్ లోని అక్రాస్ బ్రాడ్ బేస్డ్ గ్రోత్ అయితే చూడబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేసింది. సో వీళ్ళు ఎప్పుడైతే ఈ మంత్లీ సిల్వర్ ఆప్షన్స్ ని కూడా లాంచ్ చేస్తున్నారని చెప్పి ఈ అనౌన్స్మెంట్ వచ్చిందో దాంతోనే ఈ రోజు సెషన్ లో మనకి M6 స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ రీసెంట్ గానే మహారాష్ట్ర గవర్నమెంట్ లిక్కర్ పైన ఎక్సైజ్ డ్యూటీని అయితే పెంచుతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది కదా. దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కూడా. మహారాష్ట్ర గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత వేరియస్ లిక్కర్ స్టాక్స్ లోని బాగానే ప్రెషర్ కూడా కనపడింది. నో ఈ లిక్కర్ పైన ఎక్సైజ్ డ్యూటీని పెంచడం వలన లిక్కర్ ప్రైస్ అయితే బాగా పెరిగిపోతుంది కదా. ప్రైస్ పెరిగితే ఏమవుతుంది, ఆబ్వియస్ గా సేల్స్ తగ్గుతాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అయితే ఇంపాక్ట్ అవబోతున్నాయి. అండ్ అంతేకాకుండా మహారాష్ట్రలోని ప్రీమియం లిక్కర్ ప్రైస్లు బాగా పెరిగిపోయాయి అనుకోండి, దాని తర్వాత ఏం జరుగుతుంది, పక్క స్టేట్స్ నుంచి ఇల్లీగల్ గా చాలా మంది లిక్కర్ ని ఇక్కడికి తెచ్చుకుని వాడుకునేటువంటి అవకాశం ఉన్నది కదా. ఎందుకంటే ఆ ప్రైస్ పే చేసే కన్నా పక్క స్టేట్ లో తక్కువ దొరుకుతుందంటే అక్కడి నుంచి తెచ్చుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తారు కదా. సో ఇటువంటివి కూడా జరిగేటువంటి అవకాశం ఉండడంతో ఇప్పుడు CIABC అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ కంపెనీస్ అన్ని కూడా మహారాష్ట్ర ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ని మీట్ అయ్యి ఈ ఎక్సైజ్ డ్యూటీ ఏదైతే పెంచారో దాన్ని తగ్గించాలని చెప్పి రిక్వెస్ట్ చేసినట్లుగా CNBC వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. చూడాలి ఇప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అన్నది. ఒకవేళ మహారాష్ట్ర గవర్నమెంట్ ప్రీవియస్ గా అనౌన్స్ చేసినటువంటి ఈ ఎక్సైజ్ డ్యూటీ హైక్ ఏదైతే ఉన్నదో దాన్ని గనక వెనక్కి తీసుకున్నట్లయితే యునైటెడ్ స్పిరిట్స్ తో పాటు రిమైనింగ్ లిక్కర్ కంపెనీస్ కి అది పాజిటివ్ అయ్యే అవకాశం ఉన్నది. బట్ దీన్ని వెనక్కి తీసుకుంటారా లేదా అన్నది మనం చూడవలసి ఉన్నది. ఈ ఎక్సైజ్ డ్యూటీ పెంచడం వల్ల ఓవరాల్ గా చూసుకుంటే గవర్నమెంట్ కే మంచి రెవెన్యూ జనరేట్ అవుతుంది కదా. జనరల్లీ గవర్నమెంట్ కి అంత రెవెన్యూ జనరేట్ అవుతున్నప్పుడు అటువంటి పాలసీస్ పైన గవర్నమెంట్ వెనక్కి తగ్గుతుందా లేదా మనం ఇప్పుడే చెప్పలేము. ఒకవేళ వెనక్కి తగ్గినా కూడా ఫుల్ ఫ్లెజ్డ్ గా పెంచిన డ్యూటీని తగ్గించకపోవచ్చు. వాళ్ళు పెంచిన పర్సంటేజ్ ఏదైతే ఉందో దానిలో కొంత భాగాన్ని తగ్గించచ్చు కానీ ఫుల్ ఫ్లెజ్డ్ గా అయితే తగ్గించకపోవచ్చు అని అనుకుంటున్నాం. బట్ ఫైనల్లీ మహారాష్ట్ర గవర్నమెంట్ ఎటువంటి డిసిషన్ తీసుకుంటుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని బజాజ్ ఫైనాన్స్ స్టాక్ నియర్లీ 90% కరెక్ట్ అయినట్లుగా కనపడుతున్నది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు రీసెంట్ గానే 4:1 బోనస్ ఇష్యూని అండ్ 1:2 స్టాక్ స్ప్లిట్ అనౌన్స్ చేశారు కదా. అంటే ఫస్ట్ స్టాక్ స్ప్లిట్ మనం చూసినట్లయితే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఒక స్టాక్ ఉంటుందో అవి 2 స్టాక్స్ అవుతాయి. అండ్ దాని తర్వాత 4:1 బోనస్ ఇష్యూ అంటే ఒక షేర్ కి 4 బోనస్ షేర్స్ వచ్చి యాడ్ అవుతాయి. సో టోటల్ గా బోనస్ ఇష్యూ అండ్ స్టాక్ స్ప్లిట్ కలిపి మనం చూసినట్లయితే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఒక షేర్ ఉంటుందో అవి 10 షేర్స్ అవుతాయి అనమాట. సో దీని యొక్క రికార్డ్ డేట్ June 16th అంటే ఈ రోజే. సో ఈ రికార్డ్ డేట్ ఈ రోజు ఉండడంతోనే ఆ స్టాక్ ఏ రేషియోలో అయితే అడ్జస్ట్ అవుతుందో అదే రేషియోలోని స్టాక్ ప్రైస్ కూడా అడ్జస్ట్ అవడం వలన మీకు స్టాక్ 90% కరెక్ట్ అయినట్టుగా కనపడుతుంది తప్ప స్టాక్ అయితే అంత ఫాల్ అవ్వలేదు. ఇన్ఫాక్ట్ ఈ స్టాక్ స్ప్లిట్ అండ్ బోనస్ ఇష్యూలో ఎవరైతే పార్టిసిపేట్ చేసి ఉంటారో వాళ్ళ డిమాట్ అకౌంట్ లోని త్వరలోనే ఈ అడిషనల్ షేర్స్ వచ్చి క్రెడిట్ అవుతాయి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ HDFC బ్యాంక్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి HDB ఫైనాన్షియల్ సర్వీసెస్ ని వీళ్ళు IPOకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు కదా. దాని రిలేటెడ్ గా HDFC బ్యాంక్ ప్రీవియస్ గానే అనౌన్స్ చేయడం జరిగింది. దీనికోసం అని చెప్పి వీళ్ళు ఆల్రెడీ సెబీ దగ్గర DRHP ని కూడా ఫైల్ చేసేసారు. ఇప్పుడు ఈ HDB ఫైనాన్షియల్ సర్వీసెస్ IPOని జూన్ ఎండ్ కల్లా తీసుకురావడానికి HDFC బ్యాంక్ వాళ్ళు ప్రయత్నిస్తున్నట్లుగా మనీ కంట్రోల్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఒకవేళ జూన్ ఎండ్ కల్లా ఈ IPOని తీసుకొచ్చి వీళ్ళు సెపరేట్ గా లిస్ట్ చేసినట్లయితే HDFC
బ్యాంక్ లోని వాల్యూ అన్లాకింగ్ అనేది జరుగుతుంది కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ గా ఇది మనం పాజిటివ్ గానే చూడొచ్చు. నెక్స్ట్ బయోకాన్ వాళ్ళు వేరియస్ రూట్స్ లో 4,500 crores ఫండ్ రైజ్ చేయడానికి వీళ్ళ బోర్డ్ ప్రీవియస్ గానే అప్రూవ్ చేసింది కదా. ఇప్పుడు వీళ్ళు క్యూఐపీ రూట్ లోని ఈ ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా అండ్ త్వరలోనే ఈ క్యూఐపీని బయోకాన్ లాంచ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని, దీనికి కోటక్, గోల్డ్మాన్ సాక్స్ అండ్ అలాగే బోఫా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ బ్యాంక్ గా వ్యవహరించబోతున్నట్లుగా సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. వీళ్ళు ఏదైతే ఈ క్యూఐపీ ద్వారా ఫండ్ రైజ్ చేయబోతున్నారో ఆ ఫండ్ ని వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లో ఉన్నటువంటి డెట్ ని రెడ్యూస్ చేసుకోవడానికి యూజ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో చూడాలి బయోకాన్ త్వరలోనే ఈ క్యూఐపీని లాంచ్ చేస్తుందేమో. నెక్స్ట్ త్వరలోనే మన కంట్రీలో బాస్మతి రైస్ ప్రైస్లు బాగా తగ్గేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు అయితే రిపోర్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ లాస్ట్ 2 months లోని మన కంట్రీ నుంచి బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్స్ బాగా పెరగడంతో ఈ రైస్ ప్రైస్లు అయితే 15 to 20% వరకు కూడా పెరిగాయి. బట్ ఇప్పుడు ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్యన వార్ ఏదైతే జరుగుతున్నదో ఈ వార్ వలన ఇరాన్ కి బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్స్ అయితే నిలిచిపోయేటువంటి అవకాశం ఉన్నదని, నౌ ఇప్పుడు డిమాండ్ ఎక్కువగా లేకుండా సప్లై పెరిగితే ఏమవుద్ది, ఆబ్వియస్ గా ప్రైస్ తగ్గుతుంది కదా. దీంతోనే బాస్మతి రైస్ ప్రైస్లు త్వరలోనే బాగా తగ్గేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. ఒకవేళ బాస్మతి రైస్ ప్రైస్లు కనుక తగ్గినట్లయితే అది కేఆర్బిఎల్ అండ్ ఎల్టీ ఫుడ్స్ లాంటి స్టాక్స్ రిలేటెడ్ గా మనం కొంత నెగిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ యాక్సో నోబెల్ వాళ్ళు వీళ్ళ ఇండియన్ బిజినెస్ అయితే సెల్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గానే అనౌన్స్ చేశారు కదా. నువ్వు యాక్సో నోబెల్ వాళ్ళ ఇండియన్ బిజినెస్ ని అక్వైర్ చేయడానికి జేఎస్డబ్ల్యూ పెయింట్స్ వాళ్ళు ప్రిఫర్డ్ బిడ్డర్ గా సెలెక్ట్ అయినట్లుగా అండ్ యాక్సో నోబెల్ ఇండియన్ బిజినెస్ ని వీళ్ళు 9,000 crores కి అక్వైర్ చేస్తున్నట్లుగా మనీ కంట్రోల్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నారు. చూడాలి త్వరలో ఈ 2 కంపెనీస్ దగ్గర నుంచి ఎక్విజిషన్ రిలేటెడ్ గా ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో. నెక్స్ట్ సన్ ఫార్మా వాళ్ళ రిలేటెడ్ ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ సన్ ఫార్మా వాళ్ళకి చెందినటువంటి హలోల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు ఈ June 3rd నుంచి June 13th మధ్యన జిఎంపీ ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్ ముగియడంతో వీళ్ళకి ఫార్మ్ 483 తోని ఏకంగా 8 అబ్జర్వేషన్స్ ఇష్యూ చేశారు. సో వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ గా ఇన్ని అబ్జర్వేషన్స్ రావడం సన్ ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా చూడొచ్చు. వీళ్ళు యుఎస్ ఎఫ్డిఏతో అయితే క్లోజ్ గా వర్క్ చేసుకుని ఈ ఇష్యూని అయితే రిజాల్వ్ చేసుకుంటాం అని చెప్తున్నారు. ఎంత త్వరగా రిజాల్వ్ చేసుకుంటే వీళ్ళ రిలేటెడ్ గా అది అంత మంచిది. నెక్స్ట్ రైల్వేలో సేఫ్టీని పెంచేందుకు గాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కవచ్ డిప్లాయ్మెంట్ చాలా ఫాస్ట్ గా చేస్తుంది కదా. దీనిలో భాగంగా ఈ కవచ్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీస్ కి ఇండియన్ రైల్వేస్ నుంచి అయితే కంటిన్యూస్ గా ఆర్డర్స్ వస్తున్నాయి. ఇప్పుడు హెచ్బిఎల్ ఇంజనీరింగ్ ఉన్నది కదా, ఈ హెచ్బిఎల్ ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా ఇండియన్ రైల్వేస్ దగ్గర నుంచి కవచ్ సిస్టమ్ రిలేటెడ్ గా 2 ఆర్డర్స్ వచ్చాయి. దీనిలో ఒక ఆర్డర్ కవచ్ డిప్లాయ్మెంట్ రిలేటెడ్ గా వచ్చినట్లయితే మరొక ఆర్డర్ కవచ్ సిస్టమ్ అప్గ్రేడేషన్ రిలేటెడ్ గా వచ్చినటువంటి ఆర్డర్. ఈ 2 ఆర్డర్స్ యొక్క క్యూములేటివ్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 163 crores. సో వీళ్ళు ఏవైతే ఈ ఫ్రెష్ ఆర్డర్స్ విన్ అవుతున్నారో దీంతో వీళ్ళ ఆర్డర్ బుక్స్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నాయి కాబట్టి ఇది హెచ్బిఎల్ ఇంజనీరింగ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ప్రెసెంట్ మనం చూసినట్లయితే ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా మార్కెట్ లో డిమాండ్ బాగానే కనపడుతున్నది కదా. సో ఈ ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను ఐటీసీ లిమిటెడ్ వాళ్ళు ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి శ్రేష్ఠ న్యాచురల్ ఫుడ్ ప్రొడక్ట్స్ లోని 100% స్టేక్ ని 400 crores కి అక్వైర్ చేస్తున్నట్టుగా వీళ్ళైతే అనౌన్స్ చేశారు. ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా ఈ కంపెనీ దగ్గర ఉన్నటువంటి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కూడా వీళ్ళ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోకి వచ్చి యాడ్ అవుతాయి కాబట్టి ఇది ఐటీసీ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ అంతేకాకుండా ఈ కంపెనీని వీళ్ళు 100% స్టేక్ అక్వైర్ చేస్తున్నారు కదా. సో ఇది వీళ్ళ ఓన్లీ ఓన్డ్ సబ్సిడరీ కంపెనీగా మారబోతుంది. అండ్ ఆ కంపెనీకి ఉన్నటువంటి సబ్సిడరీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి ఐటీసీ వాళ్ళ స్టెప్ డౌన్ సబ్సిడరీస్ గా మారబోతున్నాయి. ఓవరాల్ గా వీళ్ళ ఫుడ్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోని ఈ విధంగా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళడం ద్వారా మార్కెట్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీని క్యాటర్ చేయడానికి చూస్తున్నారు కాబట్టి ఇది ఐటీసీ వాళ్ళ రిలేటెడ్ గా మనం లాంగ్ టర్మ్ లో పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ప్రెసెంట్ మనం చూసినట్లయితే బెంగళూరులోని రియల్ ఎస్టేట్ రిలేటెడ్గా డిమాండ్ అయితే బాగానే పెరుగుతున్నది కదా. ఈ డిమాండ్ని క్యాటర్ చేసేందుకు గాను గోద్రేజ్ ప్రాపర్టీస్ వాళ్ళు బెంగళూరులోని ఒక 14 acres ల్యాండ్లో ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ని అయితే డెవలప్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేయడం ద్వారా వీళ్ళకి అప్రాక్సిమేట్లీ 1,500 crores వరకు రెవెన్యూ పొటెన్షియల్ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో వీళ్ళు కొత్తగా లాంచ్ చేయబోయేటువంటి ఈ ప్రాజెక్ట్కి బయర్స్ దగ్గర నుంచి మంచి డిమాండ్ కనపడి ఈ ప్రాజెక్ట్ కనుక త్వరగా సోల్డ్ అవుట్ అయిపోయింది అనుకోండి, అది గోద్రేజ్ ప్రాపర్టీస్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ రీసెంట్ గా ఐపీఓకి వచ్చి లిస్ట్ అయినటువంటి ఆటోమేటివ్ స్టీల్, మెటల్ అండ్ కాస్టింగ్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే బెల్ రైజ్ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 49% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 58% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 722% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఇక్కడ ప్యాట్ లోని ఒక్కసారి ఇంత గ్రోత్ కనపడడానికి రీజన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళకి 12 crores వరకు వన్ టైం ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ ఉన్నది. ఈ 12 crores
వన్ టైం ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ ఉండడంతోనే మనకి వీళ్ళ బాటమ్ లైన్ లో ఇంత గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో అయితే డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 100 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 110 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ స్పైస్ జెట్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 126 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 20 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఈ క్వార్టర్ లో వీళ్ళు 341 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనపడుతున్నా ప్రాఫిట్ పెరగడానికి రీజన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఫైనాన్స్ కాస్ట్ అనేది బాగా తగ్గింది. ఈ ఫైనాన్స్ కాస్ట్ తగ్గడంతో పాటు వీళ్ళ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కూడా ఈ క్వార్టర్ లో బాగా తగ్గడంతో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ అనేవి తగ్గాయి. దాంతోనే మనకి బాటమ్ లైన్ లోని ఇంత ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.